బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో సర్వేలంటూ వస్తున్న ఫోన్ కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే అభ్యర్థిపై టీడీపీ అభిప్రాయ సేకరణ అంటూ ఫోన్లు వస్తున్నాయి. జంగా కృష్ణమూర్తి అయితే 1, నోటా అయితే 0 నొక్కాలని వాయిస్ కాల్స్ రావడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గురజాల టీడీపీ టికెట్ కోసం జంగా కృష్ణమూర్తి ప్రయత్నిస్తున్నారు. గురజాల టీడీపీ అభ్యర్థి ఎరపతినేని అని నిన్న మొన్నటి వరకు టీడీపీలో చర్చ సాగింది. అయితే మొదటి విడత టీడీపీ జాబితాలో ఎరపతినేని పేరు కనిపించలేదు. తాజా సర్వేలతో గురజాల టీడీపీ అభ్యర్థిపై ఉత్కంఠ నెలకొంది. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీరు ఎవరిని కోరుకుంటున్నారు? జంగా కృష్ణమూర్తి అయితే 1 నొక్కండి, నోటా అయితే 2 నొక్కండి. ఈ సందేశాన్ని మరలా వినాలంటే నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీరు ఎవరిని కోరుకుంటున్నారు? జంగా కృష్ణమూర్తి అయితే 1 నొక్కండి, నోటా అయితే 2 నొక్కండి. ఈ సందేశాన్ని మరలా వినాలంటే నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీరు ఎవరిని కోరుకుంటున్నారు? జంగా కృష్ణమూర్తి అయితే 1 నొక్కండి, నోటా అయితే 2 నొక్కండి. ఈ సందేశాన్ని మరలా వినాలంటే పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో సర్వేలంటూ వస్తున్న ఫోన్ కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే అభ్యర్థిపై టీడీపీ అభిప్రాయ సేకరణ అంటూ ఫోన్లు వస్తున్నాయి. జంగా కృష్ణమూర్తి అయితే 1, నోటా అయితే 0 నొక్కాలని వాయిస్ కాల్స్ రావడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గురజాల టీడీపీ టికెట్ కోసం జంగా కృష్ణమూర్తి ప్రయత్నిస్తున్నారు. గురజాల టీడీపీ అభ్యర్థి ఎరపతినేని అని నిన్న మొన్నటి వరకు టీడీపీలో చర్చ సాగింది. అయితే మొదటి విడత టీడీపీ జాబితాలో ఎరపతినేని పేరు కనిపించలేదు. తాజా సర్వేలతో గురజాల టీడీపీ అభ్యర్థిపై ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సాయి శంకర్. చెప్పండి సాయి శంకర్. పల్నాడు నియోజకవర్గంలో సర్వేల కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా కూడా ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి ఎలక్షన్లో మొదటి విడత టీడీపీకి సంబంధించి కొంతమంది సీనియర్లకి లిస్టులో ప్లేస్ లేనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో గురజాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశంలో పెద్ద ఎత్తున చర్చ జరగడం జరిగింది. ఎందుకంటే ఎరపతినేని టీడీపీకి సంబంధించి అక్కడ ఎన్నో రోజులుగా ఇన్ఛార్జిగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన పేరుని మొదటి విడతలో ప్రస్తావన లేనటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆయనకి సీటు నిరాకరించి చర్చ జరిగింది. అయితే ఆయనకి ఎందుకు మొదటి విడతలో ప్రాధాన్యత ఇవ్వలేదనే దానికి సంబంధించి దానిపైన జంగా కృష్ణమూర్తి టీడీపీలో జాయిన్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఆయనకి గురజాల నుంచి కూడా అవకాశం ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా కొంత పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే ప్రస్తుతం అవి సర్వేలు కొంత పల్నాడు జిల్లాలో కలకలం సృష్టిస్తున్నాయనే విధంగా చెప్పుకోవచ్చు. ఫోన్ కాల్ ద్వారా వచ్చినటువంటి ఈ సర్వే అక్కడ ఉన్నటువంటి గురజాల నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ అభ్యర్థిగా ఎవరిని అనుకుంటున్నారనే దానికి సంబంధించి ఎరపతినేని పేరు, జంగా కృష్ణమూర్తి పేరు, లేకపోతే వీళ్ళిద్దరు కాదు అనుకుంటే కనుక 3వ ఆప్షన్లు తీసుకోవాలనే విధంగా కూడా ఆ ఫోన్ ద్వారా ఐవీఆర్ కాల్ ద్వారా కూడా సర్వే చేపడుతున్నట్టు తెలుస్తుంది. ఈ సర్వే ద్వారా టీడీపీ శ్రేణులందరికీ కాల్స్ రావడంతో పాటు సామాన్య ప్రజలకు కూడా ఈ ఐవీఆర్ కాల్స్ వస్తున్నాయి. ఎరపతినేని కాకపోతే కనుక జంగా కృష్ణమూర్తి, లేకపోతే ఇద్దరు వద్దు అనే విధంగా కూడా అందులో ఆప్షన్స్ ఉన్నట్లు మరి ఈ సర్వేల్లో ఎవరిని అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ లేకపోతే సామాన్య ప్రజలు టీడుకుంటారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఎరపతినేని మాత్రం కన్ఫామ్గా తనకే గురజాల నియోజకవర్గం సీటు
వస్తుందనే విధంగా కూడా స్ట్రాంగ్గా చెప్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో జంగా కృష్ణమూర్తి మాత్రం దీనికి సంబంధించి అక్కడ కూడా స్పందిస్తున్నటువంటి పరిస్థితి లేదు. కాకపోతే ప్రజెంట్ ఆయన ఇంకా టీడీపీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ప్రస్తుతం దీనిపైన అయితే ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు. మరి చూడాలి వీళ్ళిద్దరిలో ఎవరికి ఈ సర్వేల ద్వారా వస్తుంది అనేది కూడా చూడాలి. సర్వేల ఆధారంగానే తీసుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయా, లేకపోతే అనేక అంశాలను కూడా టీడీపీ పరిణామంలోకి తీసుకునేటటువంటి అవకాశం ఉంటుందా అనేది చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనప్పటికీ మాత్రం పల్నాడు జిల్లాలో ప్రస్తుతం ఈ ఐవీఆర్ కాల్స్కి సంబంధించినటువంటి కలకలం అనేది మాత్రం ఇటు కార్యకర్తల్లో కానీ ప్రజల్లో మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సత్తెనపల్లిలో అంబటి రాంబాబుకి సంబంధించినటువంటి పరిస్థితిలో కూడా సేమ్ ఇలాంటి సర్వేనే జరగడం జరిగింది. ప్రస్తుతం గురజాల నియోజకవర్గానికి సంబంధించి ఇటువంటి సర్వే జరుగుతుంది. ఇంకోటి నర్సరాపేటకి సంబంధించినటువంటి అంశంలో కూడా ఇప్పటి వరకు అభ్యర్థి ప్రకటన లేదు కాబట్టి మరి రానున్న రోజుల్లో అక్కడ కూడా ఇటువంటి సర్వే నిర్వహించేటటువంటి అవకాశాలు ఉంటాయి అనేది దానికి సంబంధించి కూడా టీడీపీ వర్గాల్లో అదేవిధంగా పల్నాడు ప్రజల్లో కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ సాయి శంకర్, థ్యాంక్ యూ.